వల్లభనేని వంశీని 3 రోజులు కస్టడీ తర్వాత విచారణకి తీసుకుని సత్యవర్ధన్కి సంబంధించి కిడ్నాప్ అన్నటువంటి కాన్సెప్ట్ మీదన తాజాగా తనకి మళ్ళీ పరీక్షలు చేసి ఇవాళ జైలుకి పంపించారు. ఈ సందర్భంగా కస్టడీలో ఏమైనా ఇబ్బంది పెట్టారా అని న్యాయమూర్తి అడిగారు. అయితే దానికి సంబంధించి ఏం చెప్పలేదు, కేసుతో మాత్రం నాకు సంబంధం లేదంటూ వంశీ చెప్పుకొచ్చారు. అలాగే తనకు అనారోగ్య సమస్యలు ఉన్నాయని చెప్పారు వంశీ. తనని వేరే బ్యారక్లోకి వసతి కల్పించాలని కోరారు. ఒక్కడే కాకుండా మిగతా ఖైదీలతో కలిపి ఉంచాలన్నారు వంశీ. మెమో దాఖలు చేయమని చెప్పి వంశీకి సూచించింది కోర్టు. మెడికల్ రిపోర్ట్లు కోర్టుకు సమర్పించారు పోలీసులు. ఇక్కడ పాయింట్ ఏంటంటే హ్యూమిలియేషన్. ఇప్పుడు నిత్యం జనాలతో ఉండేటటువంటి వ్యక్తి ఒక్కసారిగా చుట్టూ ఎవరూ లేకుండా ఒక్కడే ఒక బ్యారెక్లో ఉంటే మానసికంగా నలిగిపోతాడు, జీవితం మీద విరక్తి వచ్చేస్తుంది. అది ఇక్కడ తనని సైకలాజికల్గా ఇబ్బంది పెట్టడం, ఇది నెంబర్ 1. అందుకనే ఇప్పుడు మిగతా ఖైదీలతో ఉంచండి అని అడుగుతున్నాడు వంశీ. అట్లాగే తనకి మరుగుదొడ్డికి ఇబ్బంది అయితే దానికి సంబంధించి ఇవ్వమని అడిగితే అది ఇవ్వలేదు అన్నటువంటి విషయం ఇప్పుడు తెలిసింది. ఏంటది, వేరే బ్యారక్లో వసతి కల్పించమని అడగటం, అదే సందర్భంలో తనకు సంబంధించిన అనారోగ్య సమస్యలు ప్రస్తావించడం. దీని మొత్తాన్ని చూస్తుంటే వంశీని ఏ స్థాయిలో షేక్ చేయాలో ఆ స్థాయిలో షేక్ చేసినట్టయితే కనబడుతోంది.